మీ కోర్టుకు వచ్చింది 2018లో మీరు చేసినటువంటి చట్ట సవరణ ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉరితాడులాగా మారింది. అప్పుడు ఏమాత్రం మీరు ప్రయత్నం చేసి ఉన్నా కానీ, అప్పుడు ఏమాత్రం మీరు బీసీల కోసం చిత్తశుద్ధిగా ఎంపెరికల్ డాటా తీసి 42% కోసం ప్రయత్నం చేసినా కానీ ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఉండకపోయేది. ఆ రోజు మీరు కాడెత్తేశారు, ఈరోజు అది మేము అనుభవించాల్సి వస్తుంది అని మీదేకే వేలు చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే డిప్యూటీ సీఎంతో పాటు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటిదాకా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు కంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ కు వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పటిదాకా గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి గారు మాట్లాడినటువంటి స్టేట్మెంట్ చూశాను. వాళ్ళు ఒక ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చట్టాలను తర్వాత భారత సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్టు మాట్లాడారు. దాంట్లో స్టేట్మెంట్ తెలంగాణ ప్రజలకు కానీ బీసీ వాదులకు కానీ న్యాయంగా లేదు. ఎందుకంటే చట్టము ఒక రాష్ట్ర పరిధిలో లేదు, కేంద్ర పరిధిలో ఉంటుంది. మేము ఆ రోజు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత 29 జీవో తీసుకొచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య గారిని మందకృష్ణ మాదిగను ఢిల్లీకి తీసుకెళ్లి 35% ఇవ్వాలి లోకల్ బాడీ ఎలక్షన్ లో విద్యా ఉద్యోగాలని ఆ రోజు మేము వెళ్తే అదే జడ్పీటీసీ కాంగ్రెస్లు అదే ఎంపీటీసీ కాంగ్రెస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆపిన దాఖలాలు లేవా? నేను ఏమంటానంటే నిరాధారమైన ఆరోపణలు చేయడం ఈజీ. ఇప్పుడు ఇలా కోర్టులో వాళ్లకు వీగిపోయిన తర్వాత మాట్లాడడానికి వీలు లేకుండా కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి గారు మీరు పర్మిషన్ ఇస్తే 1 నిమిషం ఉంది, ఒక ½ సెకండ్ ఉంది, ఒక వీడియో తప్పకుండా. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టమ్ లో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు, కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు ఉమ్మడికి ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్లు సెంట్రల్ జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ దాంట్లో పెట్టడో తెలియదు. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ లో అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ వాదిగా చెప్పినటువంటి మాటను రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాలకున్న హక్కుల గురించి, దేశానికి ఉన్న హక్కుల గురించి మర్చిపోయి ఒక ప్రాసెస్ లో కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కావాల్సినటువంటి అమలు చేయకుండా ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవో ఇవాళ కోర్టులో వీగదని అందరికీ తెలుసు. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీ వాదులందరికీ, దేశంలో ఉన్న బీసీ వాదులందరికీ తెలుసు. ఇది ఓన్లీ పార్లమెంటరీ ప్రక్రియనే రావాలి, 9th షెడ్యూల్లో చేరాలి. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయలేక నిన్న మాట్లాడబడితే కొనసాగింపుగా కామారెడ్డి డిక్లరేషన్ లో చేసినటువంటి అమలు చేయలేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద అంటున్నారంటే ప్రజలు నవ్వుకునే స్థితికి వచ్చింది. నేనేమంటున్నా ఒక బీసీ వాదిగా కేంద్రాన్ని పట్టుబట్టి అక్కడ కోర్టులకు వెళ్లకుండా పట్టుబట్టి అక్కడ చేయాల్సినటువంటి ప్రక్రియ చేయకుండా, ఢిల్లీలో పార్లమెంట్ లో చేయాల్సిన ప్రక్రియ చేయకుండా 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ ఈ రోజు కూడా సేమ్ అదే 2,20,00,000 మందిని ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 22 నెలలుగా రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు రాకుండా ఇవాళ డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 420 స్కీములు కానీ 6 గ్యారెంటీలు కానీ మొత్తం డ్రామానే. అధికారం రావడం కోసమే వాళ్ళు చేసిన పన్నగమే ఇవాళ 42% రిజర్వేషను. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, నేను చెప్తున్నా కదా, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 99 మంది ఎంపీలు పార్లమెంటులో ఉన్నారు. వాళ్ళు అక్కడ పార్లమెంటులో గడగడలాడించి బీజేపీతో కొట్లాడ పెట్టుకొని ధర్నాలు చేసి రావాల్సిన వాటా 42% పార్లమెంటరీ వ్యవస్థలో సుప్రీంకోర్టును మెప్పించి తీసుకురావాలి. ఇలా ఒక 42% రావాలంటే అదే తమిళనాడులో ఏం చేస్తుంది తెలుసా? ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలకు ఎట్లా వాటా రావాలి, రాజ్యాంగబద్ధంగా వాటా ఎట్లా రావాలని బడ్జెట్ కు ముందే వాళ్ళ కులాలకు వాళ్ళ పార్టీలకు నోటీసులు కలెక్టర్ ఆ బడ్జెట్ అట్లా కేటాయింపులు ఉంటాయి. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ లో 20,000 కోట్లు డిక్లరేషన్ 20,000 కోట్లు ఇచ్చారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అని చెప్పారు. బీసీ భవనాలని చెప్పారు. ఎక్కడిచ్చారు? బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పారు. మొత్తం తూతూ మంత్రంగా 9 జీవో తీసుకొచ్చి ఇవాళ కలెక్టర్లను, ఎంపీడీఓలను, ఎంఆర్ఓలను మొత్తం కన్ఫ్యూజన్ లో చేసి బీసీ నాయకులు, అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులను కన్ఫ్యూజన్ చేసి ఇవాళ 9 జీవోను బుట్టదాఖలు చేశారు. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మేల్కొని
బీజేపీని కాంగ్రెస్ ను, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా మేము మీకు సహకరిస్తాము, ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటరీ వ్యవస్థలోనే 9th షెడ్యూల్ లో చేర్చిన తర్వాతనే 42% అమలు చేయాలి. ఇది కూడా సో అమలు అప్పుడు మీరు చేయలేదు, మీరు కొట్లాడలేదని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇక ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఢిల్లీ చుట్టే తిరగాల్సినటువంటి అవసరం ఉంది, ఢిల్లీలోనే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రాష్ట్రంతో ఇప్పుడు సంబంధాలు లేవు, రిజర్వేషన్ల విషయంలో జీవోతో కాదు అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఏది చేసినా ఢిల్లీ కేంద్రంగానే చేయాలి, ఏది చేసినా పార్లమెంట్లోనే కొట్లాడాలి. సో వాళ్ళు బీహార్ ఎన్నికలకు వెళ్లే ముందు ఇక్కడ రిజర్వేషన్ చేసినాం అని చెప్పేసి అక్కడ పత్రికల్లో ఇవ్వడం కాదు, ఇక్కడ రిజర్వేషన్ తెచ్చినాం కొట్లాడినాం అని చెప్పేసి దేశం మొత్తం పార్లమెంట్ సాక్షిగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. సరే మిమ్మల్ని అన్నారు అనొచ్చేమో, ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక చిన్న సజెషన్, ఇలా గవర్నమెంట్ లో ఉన్న మంత్రులు నిన్న మొన్న ఈ రోజు అప్పటికిప్పటికి స్టేట్మెంట్లు మార్చేసారు. నేను ఏమంటున్నానంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత గతంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో 29 జీవో తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళే కదా బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా వదిలేసేది. మళ్ళీ జీవో తెచ్చినట్టే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అందుకనే ఒకవేళ గజర్ల తరహాలో ఉద్యమాలు రావాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, కేంద్రాన్ని ఎక్కడికక్కడ చెండాడాడి అప్పుడే బీసీ రిజర్వేషన్లు అమలైతాయి. ఇలా అన్ని బీసీ నాయకులు మేల్కొలాలి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి బీసీ నాయకులు మేల్కొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42% ఎట్లా ఇస్తుందో పార్టీని వదిలేయద్దు, బీజేపీని వదిలేయద్దు, మనకు రావాల్సిన 42% చట్టంగా తీసుకోవాలి. అది 9th షెడ్యూల్ లో చేర్చే స్థాయిలో మనందరం వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది. నుమాన్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. జీవో